నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. ప్రముఖ న్యాయవాది రమ్య గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి కొన్ని ఇష్యూస్ మీద ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్గా నల్గొండలో 2023లో జరిగినటువంటి ఒక పోక్సో కేసులో A1 A2లుగా A2నే మదరే మైనర్ బాలిక మీద లవర్ తోటి చేయించినటువంటి ఘటన. అందులో A2గా ఆముంది, A1గా ఆ లవర్ ఉన్నాడు. A1కి హ్యాంగింగ్, A2 మదర్కి 22 ఏళ్ల కఠిన కారాగార శిక్షని విధించింది కోర్టు. పోక్సో కేసులో ఇంత త్వరగా జడ్జిమెంట్ రావడం కొన్ని కేసెస్లో చూస్తుంటాం మనం. చాలా మంచిగా అనిపించింది, 2 years లోపలనే జడ్జిమెంట్ రావడం. కానీ ఒక తల్లి దగ్గరుండి అలా చేయటం అంటే అసలు ఏంటండి, ఎట్టిపోతుంది? ఇలాంటి వాటిలో కఠిన శిక్షలు పడాలంటే ఇప్పుడు పడిందేమో అనిపిస్తోంది. నిజంగా ఒక్కోసారి జడ్జిమెంట్స్ కొన్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి నల్గొండ జడ్జి ఎవరైతే ఉన్నారో రోజారమణి గారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. పోక్సో కేసులు ఎప్పుడు కూడా మనకి 3 years లోపే పనిష్మెంట్స్ అన్న జడ్జిమెంట్ అనేది కంప్లీట్ అవ్వాలి, కేసు ప్రొసీడింగ్స్ ఇవన్నీ. కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే మాక్సిమం 1 year, చాలా షార్ట్ టైంలో కూడా తీసేస్తారు. ఎందుకంటే పోక్సో కేసు అంటేనే పెద్ద సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లన్నీ ప్రాపర్గా ఉంటాయి. ఒక మైనర్ పిల్లలకి సంబంధించిన ఏ ఇన్సిడెంట్ అన్నా మనకి పూర్తి ఎవిడెన్స్ ఉంటేనే కేసు రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు తప్ప ప్రాపర్ ఎవిడెన్స్లతోటి రిజిస్టర్ చేయాలి కాబట్టి. సో వన్స్ రిజిస్టర్ అయ్యిందంటే అది 100% పనిష్మెంట్ పడేవి ఎక్కువ ఉంటాయి. ఎక్కడో రేర్ ఆఫ్ రేర్ కేసెస్, మనం ఏదో మూవీలో చూసినట్టు కోర్టు మూవీలో ఏదో చూసి మైనరు ఇట్లానే అట్లాంటివి ఏవో తప్ప మ్యాక్సిమం 99% పనిష్మెంట్లే పడతాయి. కేసు రిజిస్టర్ చేసేటప్పుడే 100% ప్రాపర్ ఎంక్వైరీ తోటి కేసులు రిజిస్టర్ చేస్తారు. సో ఇవన్నీ మ్యాక్సిమం 3 years పనిష్మెంట్ పడతాయి. ఇందాక మీరు అన్నారు మోరల్ వాల్యూస్ ఎక్కడికి వెళ్తున్నాయి, మానవ బంధాలు ఎక్కడికి వెళ్తున్నాయి, చాలా దరిద్రం అండి. ఈ రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ 2 ఇన్సిడెంట్లో చూసినప్పుడు మనం మాట్లాడతాం, కానీ అది ఒకప్పుడు కొంచెం టైం స్పాన్ ఎక్కువ ఉండేది మనకి. ఇంకో ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్కి మనం మాట్లాడుకోవడానికి కొంత టైం ఉండేది. ఇప్పుడు ఎట్లా అంటే ఇవాళ ఈ ఇన్సిడెంట్ మాట్లాడితే రేపు ఇంకో ఇన్సిడెంట్, ఎల్లుండి ఇంకో ఇన్సిడెంట్ అన్నట్లు. ఇది 2023 మ్యాటర్. ఆ తర్వాత మనం ఇంకో చాలా కేసులు చూసుకుంటూ వచ్చాం. ఇది పనిష్మెంట్ పడింది కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి తప్ప ఇక ఇందులో పడిన పనిష్మెంట్ ఏంటి? ఒక కన్న తల్లి దగ్గరుండి ఒక మైనర్ అమ్మాయి అనేది. సో ఇలా 22 years పనిష్మెంట్ తల్లికి పడిందని, వీళ్ళకి మరి తర్వాత బెయిల్ వస్తుంది. ఇప్పుడు A1కి హ్యాంగింగ్ పడింది. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇట్లాంటి కేసులు మరి బెయిల్ వస్తాయి. మనం ఒక 10 years బ్యాక్ చూసుకుంటే వరంగల్లో 9 months బేబీని రేప్ చేసిన కేసులు ఏమయ్యింది అనేది కూడా ఇప్పటికీ స్టిల్ జనాలకి, అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు, బయటికి రాలా. సో ఆ పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే కొన్ని అంత స్ట్రాంగ్గా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఈ కేసు విషయానికి వచ్చేసరికి మరి ఇతనికి బెయిల్ ఇస్తారా అంటే, హ్యాంగింగ్ ఉన్న కేసుల్లో బెయిల్ అంత త్వరగా రాదండి. అప్పీల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్తారు, జైల్లో ఇంకో 1-2 years ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ 2 types ఆఫ్ పనిష్మెంట్స్, ఒకటి హ్యాంగింగ్ ఇచ్చారు, ఇంకొకటి దీనికి సంబంధించి ఫైన్ రూపంలో కొంత అమౌంట్ 1 lakh, ఒకవేళ ఆ అమౌంట్ ఫైన్ 1 lakh చేంజ్ ఏదైతే ఉందో అది పే చేయకపోతే మళ్ళీ దానికి ఒక 1 year 6 months దానికి కూడా ఆ జడ్జిమెంట్లో ఉంటుంది క్లియర్గా. ఇక 10 lakhs కాంపెన్సేషన్ అనేది గవర్నమెంట్ నుంచి బేబీకి ఇవ్వమని చెప్పేది. సో ఈ కాంపెన్సేషన్ కోసం ఎవరు ఈ పనులు చేయించుకోరు. సో ఇక్కడ తల్లి అనే అమ్మాయిని 22 years అంటే ఇంకా లైఫ్లో బయటికి రాదు, దానికి ఇంకా ఎక్స్టెన్షన్ అనేది జరుగుతూ ఉండాలి. ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎంత దారుణంగా వెళ్తున్నాయంటే సమాజంలో మానవ బంధాలు అనేవి. మొన్న రీసెంట్గా చూసాం, ఒక అబ్బాయి ఏలూరు సరౌండింగ్స్లో వాళ్ళ అమ్మని ఆస్తి కోసం కత్తితో కస అంటుంటే సొసైటీ అంతా చూస్తూనే ఉన్నారు. యాక్చువల్గా సొసైటీ ఒక యూనిటీగా ఉంటే చాలా వరకు క్రైమ్ తగ్గించవచ్చు. మాకెందుకులే అనే పరిస్థితిలోనే ఈ రోజున జనాలు ఉన్నారు. ఇక్కడ విషయాలకు వచ్చేసరికి స్టెప్ మదర్సో స్టెప్ ఫాదర్సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ క్రైమ్స్ ఎక్కువగా ఎంకరేజ్మెంట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తుంటే ఈ మధ్య ఒక ప్రాబ్లం అనేది ఏదైనా ఒక ఇన్సిడెంట్ ద్వారా రావట్లా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా సివియర్గా అయిపోయినాయి. చిన్న ప్రాబ్లం వస్తే ఎవరో ఫేస్ చేయడానికి రెడీగానే లేరు. డిప్రెషనో క్రైమో ఇంకొక రకంగానో వెళ్ళిపోతున్నారు, దిగజారిపోతున్నారు తప్ప దానికి ఆల్టర్నేట్ ఏంటి? ఒకళ్ళకొకళ్ళు బంధాలు సరిగ్గా లేకపోవడం ఒకటి, షేర్ చేసుకోవడానికి సొల్యూషన్స్ దొరకపోవడం ఒకటి, ఇవన్నీ వాళ్ళని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసినట్టు అయిపోతుంది. ఇదంతా ఎంత దారుణంగా అవుతుందంటే సమాజంలో మనం రేపొద్దుట మందాకి ఎప్పుడు వస్తాయో బాబోయ్ అని భయపడే సిచ్యుయేషన్ ఉంది. వీటికి సంబంధించి పనిష్మెంట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఏదైతే సొసైటీకి తెలియజేస్తున్నామో ఖచ్చితంగా షార్ట్ టైంలో పనిష్మెంట్స్ పడతాయి. కోర్టు ఎక్కడా కూడా టాలరేట్ చేయదు అనటానికి మనకి ఇటువంటి జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఇక వీటికి సంబంధించి కొంచెం అవేర్నెస్ తెచ్చుకుంటే ఎవరైనా ఇలాంటివి జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా మాక్సిమం వీళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అనేది వీళ్ళ బిహేవియర్లో తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు రిపీటెడ్గా తగాదాలు పడటం కానీ, ఆ సరౌండింగ్స్ వాళ్ళతోటి సరిగ్గా సంబంధాలు లేకపోవడం, పాపను ఏ రకంగా ఈ అమ్మాయి ట్రీట్ చేస్తుంది, పిల్లని ఎలా పెంచుతున్నారు, ఇవి కొంచెం తెలుస్తే కూడా అందరికి కనీసం వాళ్ళు అరే ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది,
ఇవి ఒకళ్ళొకరు షేర్ చేసుకుంటూ ఉంటే కాస్త ఇబ్బందులు లేకుండా ఈ క్రైమ్ పర్సెంటేజ్ పెంచకుండా కుదురుతుంది. ఎందుకంటే ఈ రోజున ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా వీళ్ళకి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక్క కేసు కాదు, రిపీటెడ్ కేసులు ఎక్కువ ఫైల్ అవుతుంటే ఎక్కడని ఒకప్పుడు 1-2 ఉంటే కౌన్సిలింగ్ తోటి కవర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఇక్కడ కౌన్సిలింగ్ అనే సీనే లేకుండా అయిపోతుంది. ఎంతమందికి ఇస్తాం కౌన్సిలింగ్, ఎవరికాళ్ళే తెలివితేటలు ఎక్కువైపోతున్న సందర్భాలు. ఇట్లాంటి సందర్భంలో కొంచెం క్రైమ్ జరుగుతున్నప్పుడు ఇట్లా జడ్జిమెంట్స్ ఇమ్మీడియట్ గా రావడం, ఇంత మాక్సిమం పనిష్మెంట్స్ పడతాయి, వీటికి పెద్ద అపీల్స్ ఉండవు, ఇలాంటివి కొంచెం వచ్చినప్పుడు కొంత భయం ఉండి కొంత, ఎందుకంటే మానవత్వంతో మనం మార్చలేకపోతున్నాం, కౌన్సిలింగ్స్తో మార్చలేనప్పుడు సామధాన దండోపాయాలు రాష్ట్రానికి వెళ్లాల్సిందే. ఇది కొంచెం ఫైనల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది. నెక్స్ట్ ఇది మనం ఒక 1 year 2 years తర్వాత మాట్లాడుకుంటే స్టిల్ అబ్బాయి ఇంకా బయటికి రాలేదు, వాళ్ళ అమ్మకి బెయిల్ రాలేదు అనేది మనం వింటే ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది జనాలకు. పనిష్మెంట్స్ ఇట్లాంటి వాటిలో 100% పడతాయని. మ్యాక్సిమం ఇలాంటి కేసుల్లో అప్పీల్స్ కూడా అంత త్వరగా ఏం ప్రొసీడ్ అవ్వాలండి, కుదరదు వీళ్ళకి అంత బెయిల్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం. ఇవన్నీ మ్యాక్సిమం ఇతని సత్ప్రవర్తన ఇవన్నీ అన్నప్పుడు మనకి పనిష్మెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేజర్గా వ్యక్తిని మార్చడం, పరివర్తన చెందేలాగా చేయడం. అందుకోసమే మన ఇండియన్ పనిష్మెంట్స్ ఉంటాయి. మ్యాక్సిమం రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా హ్యాంగింగ్కి సంబంధించి మర్డర్ పనిష్మెంట్ కాదు అనేది కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వింటే అరే ఏంటి ఎట్లాంటివి ఇస్తారు, అక్కడ ఉండేది టాప్ మోస్ట్ ప్రాక్టీస్ చేసి వెళ్ళిన వ్యక్తులు ఎందుకు ఇంత సెన్సేషనల్ జడ్జిమెంట్స్ ఇస్తారో అని అనిపిస్తుంటుంది. మేబీ ఆ కేసుని బట్టి వాళ్ళు అట్లా ఇచ్చారు, కానీ అన్నిట్లోనూ అలా కుదరదు. అందులోనూ పోక్సో కేసులో లా అండ్ ఆర్డర్ అనేది ఇండియా మొత్తం ఒకేలా ఉంటుంది, వీటికి పెద్దగా అపీల్స్ ఉండవు, ఒకవేళ ఉన్నా వీళ్ళకి ఎటువంటి రిలీఫ్ రాదు. హ్యాంగింగ్ దాకా ఉండదండి, మేబీ హ్యాంగింగ్ నుంచి లైఫ్ జీవితకాలం ఇంకా జైల్లోనే ఉండడానికి మ్యాక్సిమం ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఎప్పుడో ఇంకో 10 years తర్వాత. ఈ లోపు ఆ హ్యాంగింగ్ అనే భయంతో బతకడం ఉంటుంది చూసారా, అది మేజర్ పనిష్మెంట్ కింద. చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.